శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్. ఐ హోప్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తారని. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడగలిగారంటే అమ్మవారు నా గొంతు ద్వారా ఆమె కథ మీకు చెప్పినట్టే. ఇంకా కథలోకి వెళ్లే ముందు ఇది January 1, 2026 డేట్ అంత క్లియర్ గా ఎందుకు చెప్పానంటే ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది. నిజంగా ఈ టెంపుల్ కి మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళలేము. ఆ పెద్దమ్మ తల్లి అనుగ్రహం ఉంటేనే ఆమె పిలిస్తేనే ఈ టెంపుల్ కి మనం రాగలము. ఈ మాటకి నిదర్శనం అలానే మెయిన్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ కి వచ్చి 1 year అవుతుంది. కానీ ఈ టెంపుల్ కి రావడానికి చాలా మాటలు ట్రై చేశాను, కానీ అస్సలు కుదరలేదు. ఈ 2026 ఇదే నా ఫస్ట్ వీడియో. అందుకే అమ్మవారు ఈ సంవత్సరంలో ఫస్ట్ వీడియో నా నుంచి స్టార్ట్ చేయమని చెప్పి నన్ను పిలిపించుకుంది అనుకుంటున్నా. ఇంకా ఈ అమ్మవారి చరిత్ర గురించి చెప్పాలంటే ఇంత పవర్ఫుల్ అయిన టెంపుల్ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉంది. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అని అంటారు. ఈ ఆలయంకి వస్తే అమ్మవారి ఒడిలో ఉన్నట్టే. ఈ ఆలయంలో ఒక్క ముడుపు కట్టి మీ కోరికలు కోరుకున్నారంటే మీ కోరికలు తీరిపోయినట్టే. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారి క్షేత్రం ఇది. ఇక్కడ ఏదైనా కోరుకున్న కోరిక నెరవేరితే చాలా మంది కోళ్లు మేకల్ని అమ్మవారికి సమర్పించి బయట వండుకొని తింటారు. ఈ ఆలయంలో అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి ధ్వజస్తంభం దగ్గర రూపాయి నాణ్యాన్ని నిలబెడితే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంత పవర్ఫుల్ అయిన ఈ అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసిందంటే అప్పట్లో మహిషాసుర అనే రాక్షసుడు త్రిమూర్తులతో సహా భూలోకంలో అందరినీ ఏడిపించేవాడు. ఆ సమయంలో దేవతలందరూ ఆ పెద్దమ్మ తల్లి రాక కోసం వేడుకున్నారు. అంత శక్తి స్వరూపిణి అయిన ఈ పెద్దమ్మ తల్లి రాకతో ఆ రాక్షసుడిని వధించడం జరిగింది. అంత పోరాటం తర్వాత ఈ అమ్మవారి బండరాల మధ్యలోని విశ్రాంతి తీసుకుందంట. ఆ స్థానమే ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్. విన్నారుగా ఎంత పవర్ఫుల్ అయిన టెంపుల్. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ కు వస్తే ఖచ్చితంగా ఈ అమ్మవారి టెంపుల్ ని విజిట్ చేయండి. ఈ 2026లో ఈ January 1 కి డెకరేషన్ సూపర్ గా చేశారు. నేనైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకొని నేను బాగుండాలి, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ బాగుండాలని ఈ వీడియో తీశాను. సో చాలా మంది ఎక్కడెక్కడో ఉండి ఇంత పవర్ఫుల్ అయిన ఈ అమ్మవారిని చూడలేకపోవచ్చు. ప్రెసెంట్ ఈ వీడియోలో చూసి అమ్మవారిని దర్శించుకొని అలానే ఈ January 1 లో ఆ పెద్దమ్మ తల్లి ఎలా ఉన్నిందో అలానే ఆ నిజ స్వరూపాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా చూసి అనుగ్రహం కలగాలంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. దర్శనం అయితే సూపర్ జరిగింది. ఇదైతే నాగదేవత పుట్ట. మెయిన్ ఆలయం పక్కనే ఉంటుంది ఈ నాగాలమ్మ. ఇక్కడున్న పుట్టలో ప్రతి నాగుల పంచమికి ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. ఈ 2026లో ఈ ఫస్ట్ టెంపుల్ మేము పెద్దమ్మ టెంపుల్ మేము ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ 8 months 1 year దాకా అవుతుంది. సో ఈ హైదరాబాద్ లో ఉన్నా కూడా ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ రాలేకపోయాము. కానీ 2026లో ఈ ఇయర్ లో ఫస్ట్ టెంపుల్ మేము పెద్దమ్మ టెంపుల్ కి వచ్చాము. అంతా మంచి జరగాలని. సో అమ్మవారిని వీడియో పెట్టాను కదా, సో మీకు కానీ మంచి జరగాలని కోరుకున్నా. సో ఇప్పుడే మన వీడియో ఏమైనా కొత్త చూస్తుంటే మన పేజ్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఒకసారి చూడండి. ఇలా ఈ నాగాలమ్మ పుట్ట దగ్గర చాలా మందికి అమ్మవారు వాలారు. కొంతమందికి నాగాలమ్మ, కొంతమందికి ఆ పెద్దమ్మ తల్లే వాలారు. వాలిన వాళ్ళ దగ్గర మనకి ఏదైనా మొక్కులున్నాయని అడిగితే మనకి ఏ మొక్కులున్నాయి కానీ చెప్పేస్తున్నారు. అది కూడా మీరే వినండి. అన్న నా మెట్టెక్కి నా అన్న నీకు నువ్వు అనుకున్నది ఆడ కలుసుకుంటేనే నీకు చెల్లిస్తాడు. ఏ మాత కావాలి పాలు కావాలి. చాలా ఉపవాసంతో ఇక్కడ మెయిన్ హ్యాపీనెస్ ఏంటంటే పెద్దమ్మ తల్లి ప్రతి ఒక్క స్త్రీకి వాళ్తారంట. సో ఎవరైతే పద్ధతిగా ఉంటారో వాళ్ళకి. సో ఆమె చెప్పేదాన్ని నిజాలే చెప్తున్నది. సో నేను అమ్మవారిని బాగా నమ్మాను. మీకు ఈ వీడియో వాళ్ళని ఇంత ముందుకు తీసుకొచ్చి మరి ఇస్తున్నా. సో అన్ని మంచి జరగాలి మీకు నేను అదే కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన జనాలు పట్టే చెప్పేయచ్చు ఈ టెంపుల్ ఎంత పవర్ఫుల్ అన్నది. మా ఫ్రెండ్ గాని చెప్పించుకున్నాడు. వాడు చెప్పి నిజమా కాదన్నది నేను అడుగుతాను, మీరే వినండి. ఈ గుడికి వచ్చిన వేళ విషయం ఈ 2026లో మేము పెద్దమ్మ టెంపుల్కి వచ్చాము. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్. ఇక్కడ అమ్మవారు చాలా మంది వాలారనమాట. కానీ ఎవరో ఒక అమ్మకైతే అమ్మవారు వాలారు. మేమందరూ అడిగితే మా మీద ప్రతి మంది మీద హ్యాండ్ పెట్టి వాళ్ళకి ఏమైనా మొక్కులు ఉన్నాయి, ఏమైనా మిస్టేక్ చేశారు అన్నీ చెప్పింది అనమాట. సో మా ఫ్రెండ్ కానీ చెప్పి నాకు చెప్పింది నిజమే చెప్పింది. సో భువనేష్ గారు చెప్పింది. ఏం చెప్పింది ఒక అంతా చెప్పింది. ఇరుముడిలో తప్పిదాలు జరిగాయి, జాగ్రత్త చూసుకోమని చెప్పింది. అది నిజంగా జరిగిందా? జరిగింది. నీకేమనిపించింది ఎక్స్పీరియన్స్? నిజమే అనిపించింది. ఆవిడ ₹1 కూడా డబ్బులు మమ్మల్ని అడగలేదు, తీసుకోలేదు. జెన్యున్ గా చెప్పి
సో నిజంగా పెద్దమ్మ తల్లిని నేను నమ్మాను. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు జూబ్లీ పెద్దమ్మ తల్లికి వెళ్ళండి. ఇది ప్రమోషన్ కాదు కదా, అమ్మవారి భక్తి మీద మనం ఎప్పుడు ఉంటే మనకు అన్ని మంచి జరుగుతాయి. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నిజంగా నా నుంచి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు కానీ చూసారు కదా, మీరు ఈ టెంపుల్ కి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అలానే అడ్రస్ కానీ మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను కదా. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన పేజ్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.